దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఇదిలొక వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మన పెద్దలు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారండి, మొక్కై వంగంది మానై వంగునా అని. నిజమే కదా. అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనము చక్కగా పెంచగలం. చెట్టు అయిన తర్వాత దాని వంకర లేకపోతే దాని బ్రాంచెస్ అటు ఇటు స్ట్రైట్గా మనం చేసుకోకుండా పోతే అది అడ్డదిడ్డాలుగా పెరుగుతుంది. అదే రీతిగా వాక్యం ఏం తెలియజేస్తుందంటే, బాలుడుగా ఉన్నప్పుడే వాడికి మంచి మార్గాలను నేర్పించాలా, మంచి బుద్ధులు నేర్పించాలా, మంచి మాటలు మాట్లాడేది నేర్పించాలా. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తల్లిదండ్రులు నేర్పించిన మార్గం నుంచి, ఆ త్రోవల నుంచి వారు తప్పిపోరు. పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలిసినటువంటి కొద్దిమంది రాజుల గురించి మనం చూసినట్లయితే, యూదా రాజులు, ఇజ్రాయిల్ రాజులు అనే వాళ్ళు మన పరిశుద్ధ గ్రంథంలో దాదాపు ఒక 18 మంది పైగా వాళ్ళు పరిపాలన చేశారండి, ఇజ్రాయిల్ దేశం మీద, యూదా దేశం మీద. అయితే ఇజ్రాయేలీల యొక్క రాజుల తల్లులు అనేక మంది తమ పిల్లలకు దుర్మార్గతను నేర్పించారు, కక్షలను, అసూయలను, ద్వేషాలను నేర్పించారు. అందువలన అనేక మంది రాజుల యొక్క పరిపాలన, ఆ దేశము అసమాధానముతో, శాంతి లేక వారు అతి తొందరలోనే వారి యొక్క పరిపాలన పతనమైన స్థితిలో మనం చూస్తుంటున్నాం. ఎవరైతే తల్లిదండ్రులకు దేవుని యందు భయభక్తులతో మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించారో అలాంటి యూదా రాజులు అందరూ కూడా దేవుని కృప పొందుకున్న వారై, దేవుని తోడు పొందుకున్న వారై, వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క పరిపాలన, వారి యొక్క రాజ్యము, వారి కుటుంబాలు గొప్పగా ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి. కనుక ప్రేమని దేవుని మాట, ఈ మాట ఉంటున్న దేవుని పిల్లరా, మనము కూడా మన పిల్లలను మంచి త్రోవలో వాళ్ళని నడిపేది మనం నేర్పించాలి వాళ్ళకు. అప్పుడే వారు ప్రయోజకులుగా మారుతారు. అప్పుడే వారు వారి యొక్క భవిష్యత్తును మంచిగా తీర్చుకోగలుగుతారు. కనుక మనమందరము కూడా ఈ యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం, అటు రీతిగా అనుసరిద్దాం. మన పిల్లలను, మన కుటుంబాలను మంచి మార్గంలో నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.